దాదాపు 2 వారాలుగా ఇరాన్ నెత్తురొడుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతున్న నిరసనలు, వాటిని అడ్డుకోవడానికి తుపాకులకు పనిచెబుతున్న భద్రతా దళాల చర్యలతో ఆ దేశం అట్టుడుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై అమెరికా దాడులకు దిగడం దాదాపు అనివార్యం అని అంటున్నారు. ఆ దేశంపై మరికొన్ని గంటల్లో సైనిక చర్యకు ఉపక్రమించాలని ట్రంప్ నిర్ణయించినట్లు కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో ఇరాన్ నుంచి ట్రంప్కు ఒక షాకింగ్ వార్నింగ్ వెలువడింది. అవును, నిరసనకారులపై బుల్లెట్లతో అణిచివేతకు పాల్పడుతున్న ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం తప్పేలా కనిపించట్లేదని అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఆ దేశంలోని ఆందోళనకారులకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు టెహ్రాన్పై దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. ఇందులో భాగంగా ఈసారి బుల్లెట్ గురి తప్పదని హెచ్చరించింది. దీంతో ఇది హాట్ టాపిక్గా మారింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సందర్భంగా 2024లో ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదని బెదిరింపు సందేశాన్ని టెలికాస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓవైపు ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా అని ఒకరంటే, మరికొన్ని గంటల్లో అని ఇంకొకరు అంటున్న వేళ ఇరాన్ నుంచి వచ్చిన ఈ బెదిరింపులు సంచలనంగా మారాయి. కాగా 2024 జూలైలో పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా అతనిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది, ముఖంపై రక్తం చిమ్మింది. వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ను చుట్టుముట్టారు. ఈ హత్యాయత్నం వెనక ఇరాన్ ఉన్నట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది కూడా. ఈ నేపథ్యంలో తాజాగా ఈసారి బుల్లెట్ గురి తప్పదు అని ఇరాన్ నుంచి హెచ్చరికలు రావడం గమనార్హం. ఇరాన్పై అమెరికా దాడులకు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తుంది. ఆ దేశంపై వచ్చే 24 గంటల్లోనే సైనిక చర్యకు ఉపక్రమించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రధానంగా ఇరాన్కు దగ్గరలో ఖతార్లో ఉన్న తమ కీలక అల్ ఉదేయిద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఇప్పటికే ఖాళీ చేయిస్తుంది. ఇదే సమయంలో అమెరికా దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్ ఉదేయిద్ వైమానిక స్థావరంలో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల సెల్ను ప్రారంభించాయని చెబుతున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్లోని ఒక మిలిటరీ స్థావరం నుంచి బ్రిటన్ కూడా సిబ్బందిని ఉపహరించుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఇరాన్పై అమెరికా సైనిక చర్య ఉండవచ్చనే చర్చ మొదలైంది. ఇరాన్లో కొనసాగుతున్న హింసాత్మక ప్రదర్శనకారులపై చర్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ టెహ్రాన్ మాత్రం దిగిరావడం లేదు. అమెరికా సైనిక దాడి చేస్తే అమెరికా సైన్యం ఉన్న పొరుగు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తిరిగి హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అమెరికా, బ్రిటన్ దేశాలు ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి తమ సైనిక, పౌర సిబ్బందిని కొంతమందిని తొలగించాయి. దీనితో ఆ ప్రాంతంలో యుద్ధ ముప్పు మరింత పెరిగింది. పశ్చిమ దేశాల సైనిక సామర్థ్యం గురించి తెలిసిన నిపుణులు తాజా పరిణామాలు అమెరికా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉందని సూచిస్తున్నాయని అంటున్నారు. ఇదే ఆందోళనతో భారత్, పోలాండ్, ఇటలీ సహా పలు దేశాలు తమ పౌరులను ఇరాన్ నుంచి విడిచి వెళ్లాలని సూచించాయి. ఇరాన్ అధికారుల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది మరణించగా మానవ హక్కుల సంస్థలు మృతుల సంఖ్య దాదాపు 2,600 మంది అని చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని రోజులుగా ఇరాన్లో జోక్యం చేసుకుంటానని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఆయన ఇరాన్ ప్రజలను ప్రదర్శనలు కొనసాగించాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ట్రంప్ ఇరాన్ అధికారులతో జరగాల్సిన సమావేశాలన్నింటినీ రద్దు చేశారు. అంతేకాకుండా ఇరాన్ ప్రదర్శనకారులపై రక్తపాత చర్యలను ఆపకపోతే అదనపు టారిఫ్స్, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. కొంతమంది యూరోపియన్, ఇజ్రాయెల్ అధికారులు రాబోయే 24 గంటల్లో అమెరికా సైనిక చర్యలు చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం అమెరికా, బ్రిటన్ ఖతార్ ఎయిర్ బేస్ నుంచి తమ సిబ్బందిని తరలించడం ప్రారంభించాయి. ప్రాంతీయ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్య తీసుకుంటున్నామని ఖతార్ ప్రభుత్వం తెలిపింది. అమెరికా ఇరాన్పై సైనిక దాడి చేస్తే అది పరిమిత స్థాయిలో ఉంటుందని, గత కొన్ని నెలల్లో ఇరాన్పై ఇది రెండో దాడి అవుతుందని పెంటగాన్ తెలిపింది. ప్రస్తుతం యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహక నౌక, అనేక ఎస్కార్ట్ యుద్ధ నౌకలు, 3 క్షిపణి విధ్వంసక నౌకలు ఇప్పటికే ఆ ప్రాంతంలో మోహరించి ఉన్నాయి. ఇకపోతే అమెరికా న్యూక్లియర్ వార్ కోసం ఉపయోగించే డూమ్స్ డే ప్లేన్ 51 సంవత్సరాల తర్వాత లాస్ ఏంజలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అపియర్ అయింది. ఇది బోయింగ్ 747 E4B ప్లేన్. ఇది ఏంటంటే
యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో వెళ్ళేసి న్యూక్లియర్ వార్కి సంబంధించిన కోడ్స్ ఏవైతే ఉంటాయో అది ఎంటర్ చేసే ఫ్లైట్ ఇది. సో ఇది ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 51 సంవత్సరాల తర్వాత, అంటే ఆర్మీ ఎయిర్ బేస్ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇది లాంచ్ అయింది. సో ఇది కూడా ఒక రకంగా ఏంటంటే ఇరాన్ మీద యుద్ధానికి ఒకవేళ ఇరాన్ ఎదురుదాడి చేసి అమెరికా స్థావరాలపైన లేకపోతే అమెరికాకు నష్టపరిచే రీతిలో ఏదైనా చేస్తే అమెరికా ఇరాన్ మీద న్యూక్లియర్ వార్ చేయడానికి కూడా వెనకడుగు వెయ్యదు అన్నదానికి ఈ ఈ ఈ బోయింగ్ ఏదైతే ఉందో ఇది అపియర్ అవ్వడం, ఇది లాస్ట్ వీక్లో లాస్ ఏంజలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇది ల్యాండ్ అయింది. 51 సంవత్సరాలు అంటే బేసిక్గా ఇది ఓన్లీ వరల్డ్ వార్ సమయంలో, లేదంటే అమెరికా న్యూక్లియర్ వార్ ఎవరి మీదైనా న్యూక్లియర్ బాంబు వెయ్యాలి అనుకుంటే మాత్రమే ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఇది బయటికి కనిపిస్తుంది. అంటే దీంట్లో నుంచే ప్రెసిడెంట్ ఎయిర్లో ఉండగా దానికి సంబంధించిన కోడ్స్ ఏవైతే ఉంటాయో అది ప్రెసిడెంట్ ఎంటర్ చేస్తే న్యూక్లియర్ బాంబు ఏదైతే ఉందో అది పర్టికులర్గా ఏ దేశం మీద టార్గెట్ చేస్తారో ఆ దేశం మీద న్యూక్లియర్ బాంబు డ్రాప్ అవుతుంది. సో అలాంటి ప్లేన్ ఇప్పటి వరకు 51 సంవత్సరాల్లో బయటికి ఎవరికి మానవులు చూడని, అంటే ఎవరు ఆ యుఎస్కి సంబంధించిన పెంటగాన్ అధికారులు తప్ప బయట వాళ్ళు ఎవరూ చూడని ఒక ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు లాస్ ఏంజలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గత వారం ల్యాండ్ అయింది అని అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది యుఎస్ ఎంత సీరియస్గా ఉంది ఇరాన్ విషయంలో అనేసి. ట్రంప్ ఇది ఏ రకంగా తీసుకొని వెళ్తాడో తెలియదు, కానీ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇరాన్ మీద ట్రంప్ యుద్ధం ప్రకటించి యుద్ధం స్టార్ట్ అయిందంటే మాత్రం ఇది పెంటగాన్ చెప్పినట్టుగా పరిమితంతో కూడుకున్న యుద్ధం అయితే ఇది కానే కాదు. ఎందుకంటే వన్స్ యుద్ధం స్టార్ట్ అయింది అని అంటే ఇరాన్ ఊరికనే ఉండదు. ఇరాన్ వచ్చేసి దాని మిత్రపక్షాల దేశాలందరినీ అడగడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఇరాన్ వచ్చేసి ఇప్పుడు ఇండియాని రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇండియా ఇప్పుడు ఇరాన్కి రష్యా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, చైనా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా పరిస్థితి ఎలా ఉంది అని అంటే ముందు వెయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి అండ్ యుఎస్ఏకి సపోర్ట్ చేస్తే ఇటువైపు రష్యాకి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రష్యాకి సపోర్ట్ చేస్తే యుఎస్కి మనము విరోధులం అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మనం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎటు తిరిగి ఈ దేశాలన్నీ యుద్ధం స్టార్ట్ అవ్వకుండా ఉండడమే మంచిది అని అనుకుంటున్నాయి. కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలికే అవకాశం అయితే ఉంది. వన్స్ వార్ స్టార్ట్ అయిందంటే ఇది అన్ఎండింగ్ వార్ లాగా వెళ్తుంది. దీనివల్ల చాలా దేశాలు నష్టపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ప్రే దట్ వార్ రాకూడదనే అందరూ ప్రేయర్ చేయండి.